Hi, hello friends, how are you? This is me, Maunika. Welcome to Eat Street. Yes, ఈ రోజు మీకు ఒక వండర్ఫుల్ ఫుడ్ని పరిచయం చేయబోతున్నాను. మన బామ్మల కాలంలో చేసే ఫుడ్స్ని మనం డైలీ ఇంట్లో తినగలమా? తినలేం, ఎందుకంటే అవి మనకు దొరకవు కదా. అలాంటి ఫుడ్ ఇంట్లోనే కాదు బయట కూడా దొరుకుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. అదేంటి స్ట్రీట్ ఫుడ్ అంటున్నావు, బయట ఎలా దొరుకుతుంది అంటే మేము బయట నుంచి తినాలా అని అంటారా? అస్సలు కానే కాదు, సూపర్గా ఉంటుంది ఫుడ్, అమేజింగ్ ఉంటుందని నేను విన్నాను. రష్ ఎప్పుడు ఉంటుందని కూడా తెలుస్తుంది చూస్తుంటే. ఈ సరౌండింగ్స్ అమ్మియన్ చూస్తే అర్జెంటుగా ఎప్పుడు ఎలా చేస్తారా, ఎలా తినేయాలా, టేస్ట్ మీకు చెప్పాలా అని నేను రెడీ అయిపోయాను. హైదరాబాద్లో ఏ మూల ఎలాంటి ఫుడ్ ఉన్నా అది నేను మీకు పరిచయం చేస్తాను త్రూ ఎయిట్ స్ట్రీట్. సో ఇంకెందుకు ఆలస్యమే చేయొద్దు, ఫాలో మీ. వెయిట్, కోనసీమ వంటిల్లు అన్నారు కదా, మరి ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకొని రావాలి కదా ఎప్పుడైనా. ఎస్, ఆ స్పెషాలిటీసే చెప్తా. కోనసీమ అనగానే మనకి స్వీట్స్ గుర్తొస్తాయి, బికాస్ వాళ్ళు స్వీట్స్ చాలా డిఫరెంట్గా టేస్టీగా చేస్తారు. అండ్ బొబ్బట్లు ఇక్కడ చాలా ఫేమస్. మీకు విషయం తెలుసా, లైవ్లో మన కళ్ళ ముందే చేసి మనకి ఇస్తారు. అబ్బా వేడిగా. అసలు ఎక్కడైనా బొబ్బట్టు మేకింగ్ చూస్తారా? ఎప్పుడో ఇస్తే ఆర్డర్ కరెక్ట్గా పెళ్లి టైంకి వచ్చి పెళ్లి భోజనాల్లో తిని ఉంటారు కదా. బట్ ఇక్కడ అలా కాదు, లైవ్లో మన ముందు అలా ఇస్తే అలా తినేయచ్చు. వేడిగా చెప్తుంటేనే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక స్వీట్ ఫేమస్ పూతరేకులు. ఎస్, పూతరేకులు ఏమన్నా ఆర్డర్ ఇస్తే ఒకటే టైప్ తెప్పించుకోవచ్చు, లేదా వేరే మనకి కొన్ని డిఫరెంట్గా తినాలనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండు రెసిపీస్ని నేను మీకు లైవ్లో చూపించి టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో వెనక మీకు ఏదైతే క్యూ కనిపిస్తుందో ఇవన్నీ బొబ్బట్టు కోసం వెయిటింగ్ క్యూలే అనమాట. జస్ట్ ఒకసారి అడిగి కన్ఫర్మేషన్ తీసుకుందాము. మీరందరూ బొబ్బట్టు కోసం వెయిటింగా అండి? అవునా? మీరు ఎన్ని బొబ్బట్లు తింటారు? టేస్టీగా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత ఎన్ని తినగలరు చెప్పండి? 4 తింటారు. ఎవరైనా బొబ్బట్లు 4 తింటారా? బట్ టేస్ట్ అలా ఉంది కాబట్టి చెప్తున్నారు. ఎనీవే సూపర్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారా ఫుడ్ని? ఓకే, ఫుడ్ లవర్స్ కి కూడా బెస్ట్ అని చెప్తున్నారు అయితే. సో ఇంకా ఏం బాగుంటాయి అండి ఇక్కడ? పూతరేకులు కూడా బాగుంటాయి. సో ఇందాక నుంచి బొబ్బట్టు స్పెషల్ అని చెప్పుకుంటున్నాం. చేసే చెఫ్ కూడా స్పెషలే కదా. అసలు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేస్తారు, చెఫ్ని అడిగేద్దాం. హలో అండి, మీ పేరు? కిరణ్ గారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు బొబ్బట్టుకి? శనగపప్పు, బెల్లం, నెయ్యి వాడుతామండి, మైదా. ఓకే, మీరు ఏం వేసారా కానీ చూడడానికి అయితే అద్భుతంగా అనిపిస్తుంది. తింటే కూడా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ స్పెషల్ ఇదే వేడిగా లైవ్ బొబ్బట్లు వేస్తానండి. ఓకే, మీరు వాడే ఘీ ఎక్కడండి? ఒరిజినల్ ఇది మాదే తయారండి, ఓన్ తయారీ. ఓకే, చాలా బాగుంటుంది అండి. ఇప్పటికప్పుడు వేడిగా ఇస్తుంటాం. ఓకే, బొబ్బట్లు ఒకటి పూతరేకులు ఒకటి చాలా స్పెషల్ అండి ఇక్కడ. ఓకే, బొబ్బట్లు అయితే కంటిన్యూస్ గా మాట్లాడుతూ కూడా చేస్తున్నారు. పర్ డే ఎన్ని సేల్ అవుతాయండి? 1500 దాకా అవుతాయి మేడం. 1500 బొబ్బట్లు పర్ డే మొత్తం సేలింగ్స్ కూడా? అవును మేడం. చూసారు కదా బొబ్బట్లు ఎలా ఉన్నాయో, తినాలనిపిస్తుంది కదా. రన్నింగ్ ఎందుకు ఆలస్యం. సో బొబ్బట్లే కాదు, పూతరేకులు కూడా ఫేమస్ అని చెప్పారు కదా. ఇక్కడ పూతరేకులు స్పెషల్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో పూతరేకులు అయితే ఫాస్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ చెప్తారా ఏమేమి వేస్తున్నారని? పేపర్ని ఫోల్డ్ చేసి నెయ్యి వేసానండి. ఓకే, జీడిపప్పు, పిస్తా, ఓకే, కాజు, ఓకే, బెల్లం బూర, కాజు పౌడర్, బెల్లం కూడా పౌడర్, మళ్ళీ నెయ్యి. ఓకే, ఫోల్డ్ చేస్తారు. మీరు అంత ఈజీ చేస్తున్నారు, మేమైతే చేయలేమేమో కదా. చేసేస్తానా? ఎనీవే థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ ఈ పేపర్ ఎలా మేకింగ్ ఏదో చెప్తారా అండి ఒకసారి? మేకింగ్ కొండ మీద వేస్తారండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు? రైస్ పౌడర్ అండి. రైస్ పౌడర్ అలా కుండ మీద వేసి చేస్తారు. కొండ మీద వేస్తారండి. ఓకే, సూపర్. చూడడానికి చాలా బాగుంది, తినాలనిపిస్తుంది అబ్బా నాకు కూడా. సో మీరు చూసారు కదా దాని ప్రిపరేషన్ ఎలా ఉంది అని. పర్ డే ఇది ఎన్ని వెళ్తే చూపిస్తున్నారబ్బా మనకి. ఫ్రెష్గా మేక్ చేసినప్పుడు ఆ నెయ్యి చూడడానికి అంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. సూపర్. సో మేక్ చేస్తూనే ఉంటారు. ఇందాక చెప్పిన యాజ్ ఇట్ ఈస్ టైమింగ్స్ అన్నీ కూడా. ఎనీవే చూసారు కదా చెఫ్ స్పెషల్ బొబ్బట్టు పూతరేకు లైవ్లో చేసేది. ఇందాక మీరు ఒక పాలకోవ చూసారు కదా. సో చిన్నపిల్లలకి చాలా హెల్దీ, ఫ్రెష్గా చేసి ఉంచుతారు. అవి పర్ డే ఎప్పుడు సేల్ అయిపోతుంటాయి అనమాట. సో చిన్నపిల్లలకి చాలా హెల్దీ అని చెప్తుంటారు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి విజువల్స్. సో
రెడీయా? నేను చేసిన స్వయంగా నా చేతులతో అబ్బబ్బబ్బా చెప్తుంటేనే ఇలా ఉంది, వేడివేడిగా వచ్చేసింది నా బొబ్బట్టు. టేస్ట్ చేస్తా. అంటే స్వయం పాకం ఎవరికైనా నచ్చుతుంది, బట్ ఇలా చేసుకుని తింటే ఆ కిక్కే వేరప్పా. అదిరిపోయింది, నోట్లో వేస్తే కరిగిపోతుంది అంటారు కదా స్వీట్. బొబ్బట్టు అయితే యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. పైగా నేను చేసుకున్నాను కదా, ఇంకొంచెం బాగుందేమో. నేను మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సింక్ అయింది అనుకుంటున్నా. మనం స్వీట్స్ వేడివేడిగా తింటే మనకి ఫ్యాట్ ఎక్కువ రాదంట. జనరల్గా స్వీట్స్ అంటే భయపడతారు కదా, వేడిగా తింటే మనకు అంత ఫ్యాట్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదని ఫీలింగ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కూడా. బొబ్బట్టు ఇందాక మనం టేస్ట్ చేసాం, మరి టేస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ, రివ్యూ అడుగుదాం. సో సారీ అండి, అంత ఇంట్రెస్ట్గా మీరు తింటున్నారు, డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఎలా ఉంది టేస్ట్? ఎక్సైటెడ్ అండి, వెరీ గుడ్. నోట్లో వేస్తే కరిగిపోతుందని నేను చెప్పాను, మీరు ప్రూఫ్ నిదర్శనం సాక్ష్యం చెప్పాలి. అబ్బా సూపర్ అబ్బా, మీరు మాట్లాడలేకపోతున్నారు కదా, ఫస్ట్ తినేదాన్ని. సూపర్. చూస్తే లోకల్లో అనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకీ మీరు? మేము చెల్లాపూర్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? వేరే డిస్ట్రిక్ట్. ఓ మై గాడ్, రియల్లీ 30 kilometers we traveled in this traffic just to enjoy these sweets we came over. మైండ్ బ్లోయింగ్. వామ్మో, ఈ ఆన్సర్స్ వింటుంటే నేను అసలు ఫ్రీక్ అవుట్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. సో మీ ఫుడ్ని నేను డిస్టర్బ్ చేయను, కానీ ఏంటండి ఇది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారా ఏంటి? జస్ట్ ఒక ఫుడ్ కోసం అనుకుంటున్నారా? జస్ట్ ఫుడ్ కాదు, బెస్ట్ ఫుడ్ అయితేనే వస్తారు అలా. హలో అండి, హౌ ఆర్ యూ? మీరు రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పారు కదా, ఏం బాగుంటుంది చెప్పండి ఇక్కడ? ఇందులోనా అంటే ఆంధ్ర డెలిషియస్ అన్నీ బాగుంటాయి. పొట్టిక్కలు బాగుంటాయి. పొట్టిక్కల గురించి ఒకసారి ఒక్క మాటలో చెప్పండి. పొట్టిక్కలు అంటే బుట్టలు అంటారు మన ఆంధ్ర సైడ్లో. ఇడ్లీ పిండితోనే పనస బుట్టలు చేసి దాంట్లో వేసి స్టీమ్ చేస్తారు. టేస్ట్ సేమ్ యాజ్ ఇడ్లీ, బట్ థిక్గా ఉంటుంది కొంచెం. ఓకే, ఇంకా స్వీట్స్ ఇక్కడ బాగుంటాయి అని విన్నాం. స్వీట్స్ బొబ్బట్లు చాలా బాగుంటాయి. బొబ్బట్లు చాలా బాగుంటాయా? మేము రెడీగా చేసి ఇస్తారు వేడివేడిగా అప్పటికప్పుడు, కానీ ఇంటికి తీసుకెళ్ళి తిన్నా కూడా బాగానే ఉంటాయి. ఓకే, అయితే వేడిగా కూడా ఆస్వాదిస్తారు. ఇక్కడ మీకు ఏమంటే ఇష్టం అండి సార్? నాకు వడలు ఇష్టం. ఓకే, అలసందలు వడ ఊర్లో ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. ఓ వావ్, అందుకని ఓకే కూల్. క్వైట్ టేస్టీ ఆల్సో. జనరల్గా ఫుడ్ అంటే బ్యాచిలర్స్ ఉంటారు చూడండి, ఎక్కడ ఫుడ్ టేస్ట్ బాగుందంటే కార్ వేసుకుని బండి వేసుకుని ఎంత దూరం అయినా వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ మనకు ఒక బ్యాచ్ ఉన్నారనమాట. వాళ్ళు అడిగి తెలుసుకున్నాం ఫుడ్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి. అవర్ యూ? ఫైన్ మేడం. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ బాగుంటుందండి. యాక్చువల్లీ మాది కోనసీమే. ఓకే, అందు గురించి కోనసీమ ఇక్కడ ఉంది కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి వచ్చాము. ఎలా ఉంది? బాగుంటుందండి. అండ్ సర్వింగ్కి ఏమైనా టైం పడుతుందా అండి ఇక్కడ? అంటే మీరు ఎక్కువ మంది వచ్చారు, ఇలా ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా లేట్ చేస్తారంటే? అలాగే ఉండదండి. ఏముండదా? సూపర్. మీకు నచ్చే ఫుడ్ ఏంటి ఇక్కడ? దిబ్బరొట్టి. ఓకే, సో మీ ఫేవరెట్ ఏంటండి? పెసర పునుగు. పెసర పునుగులు అంటే మీకు కావాల్సిన రెసిపీస్ అన్ని ఇక్కడ ఉన్నట్టే. ఓకే, ఇది లేదు మిస్ అయ్యామనేది ఏం లేదా? ఓకే, మా కోనసీమలో ఏం దొరుకుతాయో అమలాపురం ఇక్కడ దొరుకుతాయా? సో ఫుడ్ కోసం మీ ఫ్రెండ్స్ ని వేరే చోటు నుంచి ఇక్కడికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? మేము యాక్చువల్లీ హౌసింగ్ బోర్డ్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఓహో, రోడ్ నెంబర్ 1 నుంచి. ఆన్సర్ దొరికేసింది. కూల్. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేశారా ఫుడ్ గురించి? చాలా సార్లు చేసాం. ఓకే, ఆఫీస్లో వాళ్ళకి వీళ్ళకి సజెషన్ చేస్తాం రమ్మని, వస్తూ ఉంటారు, తింటా ఉంటాం. Reviews? అండ్ యాక్చువల్గా మేము అందరూ ఒకే రూమ్లో ఉంటాం. ఓకే, ఎవ్రీ సాటర్డే వచ్చిందండి, ఎందుకంటే మా కోనసీమ కదా. ఎప్పుడు వస్తుంటారా మీరు ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. ఓ ఫ్యామిలీ వస్తుంటారా? ఫ్యామిలీగా పరంగానే వస్తాము, పార్సెల్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాం. వీకెండ్ ఫుడ్ ట్రిప్ వేస్తారా అయితే పక్కా? సార్ నవ్వుతున్నారు, నిజం చెప్పండి, వీకెండ్ ఫుడ్ ట్రిప్ పక్కా మిస్ కారు కదా? అబ్బా నిజంగా ఎక్కడ దొరుకుతారో అడుగుతున్నా, దొరకట్లేదు. సో మీ ఫేవరెట్ ఏంటి? అందరూ ఎక్కువ ఇష్టపడే రెసిపీ? ఇక్కడ పొట్టికలు ఉంటాయండి. ఓకే, అది బాగుంటాయండి. పెసరట్టు కూడా బాగుంటాయి. పెసరట్టు బాగుంటాయి. నీకేం ఇష్టం? ఇడ్లీ. యా, పొట్టికలు ఇష్టమా?
ఏంటి అంత స్పెషల్? నీకేం అనిపిస్తుంది? తిన్నప్పుడు బాగుంది అనిపిస్తుందా? ఇంట్లో ఇడ్లీకి ఆ ఇడ్లీకి డిఫరెన్స్ ఏంటి చెప్పు. ఇంట్లో ఇడ్లీ అయితే రౌండ్గా వస్తాయి, ఇక్కడైతే కొంచెం సో చూసారా, ఫ్యామిలీ అనేది అందుకే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంది. అందరినీ సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు, బట్ ఇక్కడ పాసిబుల్ అంటున్నారు. ఏమంటారు చెప్పండి? అందరూ సాటిస్ఫై అయిపోతారు. అందరూ సాటిస్ఫై అవుతారు. హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి, టేస్టీ ఫుడ్స్ ఉన్నాయి, ఆయిలీ ఫుడ్ కావాల్సిన వాళ్ళకి ఆయిలీ ఫుడ్స్ ఉన్నాయి, కొంచెం పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రాగి ఇడ్లీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, విటమిన్ ఇడ్లీస్. ఓకే, మినపట్లు ఉన్నాయి అండ్ మనకి ఈ ట్రెడిషనల్ ఇడ్లీస్ ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ, ఫ్రీక్వెంట్గా విజిట్ అవుతూ ఉంటాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? సో మీకు ఇక్కడ వంటిల్లు నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పీక్సా? పీక్స్. నిజంగానా? ఎన్ని టేస్ట్లు చేశారండి ఇక్కడ? 5 to 6 items. 5 to 6 ఐటమ్ మొత్తం టేస్ట్ చేశారా? ఎలా అనిపించింది? ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు కదా? ఫస్ట్ టైం కాదు, మీరు వస్తూ ఉంటారా? ఓకే, మేము ఫ్రీక్వెంట్గా వస్తాం. హలో అండి, హలో హలో హలో. ఫుడ్ ఎంజాయ్ చేశారా? బాగానే ఎంజాయ్ చేసాంరా. టేస్ట్ ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకీ మీరు? మీ స్మైల్ చూస్తే అద్భుతంగా ఉందని నాకు అర్థమైంది. బిహెచ్ఎల్ నుంచి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఫ్యామిలీ మొత్తం 14 మంది వచ్చాం. 14 మంది వచ్చారా? కలిసి వచ్చాం. ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారా? ఫ్రెండ్లీ స్పాట్ కూడానా? ఫస్ట్ టైం వచ్చారా? ఎలా ఉన్నాయి ఫుడ్స్? బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. సో మొత్తానికి లైవ్లో బొబ్బట్లు అలాగే పూతరేకులు రెండూ చూసేసాం. సో టిఫిన్ సెక్షన్ మీరు రివ్యూస్ చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్లం పానకం, దిబ్బరొట్టె చెప్తున్నారు, విటమిన్ ఇడ్లీ అంటున్నారు, రాగి ఇడ్లీ అంటున్నారు, అండ్ పొట్టికలు అంటున్నారు. అసలు ఈ రెసిపీస్ ఎంతమంది చెప్పారంటే, మరి ఇంత టేస్టీ రెసిపీస్ చెప్పి ఇంత బాగున్నాయి అన్నాక పైగా ఇప్పుడే బొబ్బట్టు కూడా తిన్నాను కదా, ఖచ్చితంగా వెళ్ళవి టేస్ట్ చేయాల్సిందే. కొంచెం స్పైసీగా కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఆలస్యం చేయను, వెళ్ళిపోతాం పదండి. ఫుడ్ కంటే కూడా అంబియన్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కోనసీమ వంటిల్లు ఒక్కసారి అక్కడ లుక్ వేయండి. ఎంటర్ అవ్వగానే అలా చూస్తూ ఉంటే ఎలా గుర్తొస్తుంది? నేను చెప్పానా, బామ్మ ఇల్లు ఎలా ఉంటుంది పెంకుటిల్లు, యాజ్ ఇట్ ఈస్. చుట్టూ చూసిన పైన చూసారా ఒకసారి? బండి చక్రం, ఆ లైటింగ్ కావచ్చు, అద్భుతంగా ఉంది కదా. అసలు ఎక్కడ సిటీ అనే మాట మనకు గుర్తు రాకుండా చేస్తుంది అన్నమాట ఈ అంబియన్స్. సో కలర్ కూడా కొంచెం డీసెంట్ కలర్, మనకి సరిపోయేలాగా. ఫుడ్ని ఎంజాయ్ చేసేటప్పుడు మరీ దాన్ని ఓవర్ చేయకుండా ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. సో ఇందాక చెప్పిన రెసిపీస్ అక్కడ వెయిటింగ్ అంట. నేను ఎక్కువసేపు ఆగలేను, బికాస్ స్వీట్ తిన్నా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ వాట్ టేస్టీ అండ్ స్పైసీ. టేస్ట్ చేయాల్సిందే. సో ఈ స్ట్రీట్లో మన ఫేవరెట్ సెగ్మెంట్ వచ్చేసింది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ దట్, ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ ఫుల్ టైం అవైలబుల్ ఉంటాయి. సో ప్రజెంట్ రెసిపీస్ అన్నీ మనకు వచ్చేసాయి. ఒక్కసారి రెసిపీస్ని చూడండి. నేను ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ మీకు చెక్ చేసి చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ అంబాజీపేట పొట్టిక్కలు. ఎస్, ఇవి అంబాజీపేట పొట్టిక్కలు. సో ఇడ్లీని ఇలా ఆకులో పెట్టి ఉడికిస్తారనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్. అండ్ పాలకొల్లు దిబ్బరొట్టె చెరుకు పానకం, ఇదనమాట. కేక్లా ఉంది కదా, యా. పాలకొల్లు దిబ్బరొట్టె విత్ పానకం, బెల్లం పానకం. యాక్చువల్లీ ఇది మాత్రం స్పెషల్ రెసిపీ అనే చెప్పొచ్చు. చాలామంది దీన్ని ఇష్టపడతారు. అండ్ ఇక్కడ మాత్రం అవైలబుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఇది ఎక్కడ దొరకదు. అండ్ ఆర్ నెక్స్ట్ రెసిపీ రావులపాలెం మొలకల వడ. యా, దిస్ ఈస్ ద రావులపాలెం మొలకల వడ. సో నెక్స్ట్ రెసిపీ మండపేట చిట్టిగారెలు. చిట్టిగారెలు క్యూట్గా కూడా నేను చిట్టిగారెలు అని చెప్పడమే కాదు. నెక్స్ట్ రెసిపీ రాజోలు పెసర పునుగులు. ఇవే అనమాట ఆ పెసర పునుగులు. ఎస్. నెక్స్ట్ రాజమండ్రి ఆవిరి కుడుములు. రాజమండ్రి ఆవిరి కుడుము. ఎస్, ఆవిరి కుడుము అంటే కూడా నిజంగానే హెల్దీ. అఫ్కోర్స్ విటమిన్ ఇడ్లీ అనే ఒక స్పెషల్ రెసిపీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అమలాపురం విటమిన్ ఇడ్లీ. జనరల్గా హెల్దీ అని కోరుకునే మీలాంటి వాళ్ళ కోసమే ఈ విటమిన్ ఇడ్లీ. సో ఈ రెసిపీ కూడా ఉంది. టేస్ట్ చేస్తే ఆలస్యం ఎందుకు, ఫస్ట్ ఇది చూసేద్దాం. కాకినాడ చిట్టి పెసరట్టు. ఇదే మనం కళలు కంటున్న కాకినాడ చిట్టి పెసరట్టు. సారీ, మీకు ఇలానే చూపించాలి. చించినాడ చిట్టి మినపట్టు.
జనరల్గా మినప దోశలు అందరూ వేసుకుంటారు. చించినాడ చిట్టి మినపట్టు. ఎస్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా మినపట్లు. అందరు ఇందాను చెప్తున్నారు పొట్టికలు పొట్టికలు పొట్టికలు. టేస్ట్ చేసి నేను చెప్తాను ఇప్పుడు దీని సంగతి ఏంటో. విత్ నార్మల్ చట్నీ నేను ట్రై చేస్తున్నా. చట్నీ కూడా చెప్తా. చట్నీ కూడా బాగుంది. జనరల్గా కొబ్బరి చట్నీ మనకి జనరల్గా ఇండ్లలో చేయరు, ఎక్కువ పల్లి చట్నీ ఏదో చేస్తుంటారు. బట్ కొబ్బరి చట్నీ టేస్ట్ సూపర్ ఉంది. నెక్స్ట్ దిబ్బరొట్ట చెరుకు పానకం. చాలామంది ఫేవరెట్ అంట ఇది. జనరల్గా చెరుకు పానకం స్వీట్ ఏంటి టిఫిన్లో అనుకుంటారు, బట్ ఇది నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఐ టేస్ట్ ఇట్. పానకంలో ముంచాను, క్రేజీగా ఉంది. ఆమె స్వీట్ లవర్. యాక్చువల్లీ ఎవరైనా క్రిస్పీగా ఇష్టపడతారు లేదా స్వీట్గా ఇష్టపడతారు, రెండు కలిసి కాంబినేషన్ ఉంటే ఎవరబ్బా ఇష్టపడరు. మండపేట చిట్టి గారెలు విత్ పుదీనా చట్నీ. సో ఇక్కడ పుదీనా చట్నీ అవైలబుల్గా ఉంది. ఇది నేను ట్రై చేయాలనుకుంటున్నాను బికాస్ గారెల్లోకి ఇలాంటి డిఫరెంట్ చట్నీస్ చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ పెసర పునుగులు. వైట్గా ఉంటుంది, ఎలా ఉంటుందో చూడాలి. ఐ విల్ ఈట్ విత్ పునుగులు కారం కాంబినేషన్ బాగుంటుంది. ఐ ట్రై కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ట్రై చేస్తున్నా. కొబ్బరి కారం కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ కొబ్బరి కారం లిటిల్ స్పైస్ అనమాట. అల్లం చట్నీ ఆవిరికుడుం కాంబినేషన్ బాగుంటుంది. మొలకల వడ. అంటే మొలకలు తింటారు కానీ వడ వేసుకుంటారో లేదో నాకైతే తెలీదు, బట్ ఇదైతే కొంచెం క్రంచీగా ఉంది. మొలకల వడ కాంబినేషన్ ఏం బాగుంటుంది ఏమో. బాంబే చట్నీతో ట్రై చేద్దాం. నిజానికి ప్లెయిన్ వడ కూడా చాలా బాగుంటుంది. ఐ ట్రై బాంబే చట్నీ ఆల్సో. మొలకల వడ ఇంత టేస్టీగా ఉండిద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు. మొలకల వడ తర్వాత పెసరట్టు ఎందుకు తీసాను చెప్పండి. దగ్గర కాంబినేషన్. దాని టేస్ట్ తెలియాలంటే డామినేట్ చేస్తుందో లేదో మీకు తెలియాలి కదా, అదనమాట సంగతి. బస్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. సో స్వీట్ రెసిపీస్ జస్ట్ అలా గ్లాన్స్ ఇచ్చేస్తాను అనమాట. ఇది చెక్కిడాలు స్పెషల్ రెసిపీ, కర్రీగా బాగుంది. పెద్ద అరిసె, బొబ్బట్టు, పూతరేకు, రవ్వ లడ్డు, మినప ఉండ, రాగి లడ్డు ఉంది, మోతీచూర్ లడ్డు, అండ్ మన కోవా ఉంటుంది దీనిలో ఫిల్లింగ్ కజ్జికాయ లాగా. సో కంప్లీట్ కోవా కజ్జికాయ రెసిపీ. గోర్మిట్టి పాలకోవా ఇందాక చెప్పాను కదా కిడ్ స్పెషల్. అండ్ దిస్ వన్ అందరికీ తెలిసిన కాకినాడ కాజా. ఎస్, చిన్ని గవ్వలు. సో రెసిపీస్ అన్నీ మీకు కవర్ అయినాయి కదా. ఖచ్చితంగా స్వీట్స్ లవర్స్ వచ్చేయచ్చు, తినేయచ్చు. నాకు టైం లేదు, నేను కూడా టేస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు తీసుకున్న రివ్యూస్ వేరు, ఇప్పుడు తీసుకోబోయే రివ్యూ వేరు. ఎందుకంటే కపుల్ స్పెషల్ అనమాట. సో ఏంటండి ఇక్కడ స్పెషల్ ఏమంటారు? ఆంధ్ర స్పెషల్. టూ మచ్ అబ్బా. కాదు, మీ ఇద్దరు ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫేస్బుక్ గ్రూప్లో చూసి వచ్చాను. ఏంటండి? ఫేస్బుక్ గ్రూప్లో చూసి వచ్చాను. ఓ మై గాడ్, ఆన్లైన్ ద్వారా కూడా కనుక్కున్నారు. ఎక్కడి నుంచి? లింగంపల్లి నుంచి వచ్చారంట. హాయ్ అండి. యువర్ ఫేవరెట్ ఫుడ్? పొట్టిక్కలు. అంటే పేరు బాగుందని వచ్చారా, టేస్ట్ బాగుందని వచ్చారా? ఏంటండి? మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారా? ఫేవరెట్ ఏంటి? మినపట్టు. మినపట్టు నీ ఫేవరెటా? నీ ఫేవరెట్ ఏంటి? ఆవిరికుడుం ఇష్టమా నీకు? ఇక్కడ నీకు ఏం టిఫిన్ అంటే ఇష్టం? ఉప్మా. ఇక్కడ అన్ని బాగుంటాయండి, మేము రెగ్యులర్గా వస్తాం. రెగ్యులర్గా వస్తారా? అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కదా పాప. అవునండి. అసలు ఎవరైనా ఒక్క రెసిపీ బాగా చేయగలరు, కానీ ఇన్ని వంటలు చేయి తిరిగి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎవరో కానీ అర్జెంట్ కలిసేసి ఎక్స్ట్రాడినరీగా నేను చెప్పైనా రావాలి. అర్జెంట్ కిచెన్కి వెళ్ళిపోదాం పదండి. చాలా బిజీగా పెసరట్టు వేసే పనిలో ఉన్నారు. చెఫ్ దగ్గరకు వచ్చేసాను నేను. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్ మీరు? నేను 6 months నుంచి చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నవరం అండి. అన్నవరం నుంచి వచ్చారా? పర్ డే ఎన్ని వేస్తారండి మీరు? 4 డైలీ వేస్తామండి. ఒక టైమింగ్స్ చెప్పండి. టైమింగ్ మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఉంటుందండి. ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ 11 వరకు ఉంటుందండి. మీరు అంతసేపు వేస్తూనే ఉంటారు కదా? అంతసేపు వేస్తూనే ఉంటాం, మధ్యలో రెస్ట్ ఉంటుందండి. మళ్ళీ ఓకే, రెస్ట్ అయితే ఉంటుంది కానీ వేస్తూనే ఉంటారు. వేస్తూనే ఉంటామండి అలా.
రైట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు దిబ్బ రొట్టె మేకింగ్కి జస్ట్ అలా యూజ్ చేస్తున్నారనమాట. దానిలో ఒక్కసారి అక్కడ చెక్ చేయొచ్చు ఆల్రెడీ వాళ్ళు ఎలా వేస్తున్నారు అని. ఎస్, అంత క్రిస్పీగా రావడానికి కారణం అదే అనమాట. సూపర్గా ఉంది కదా చూడడానికి కలర్. పొట్టికలు అంటాం దాన్ని తయారు చేయడానికి. ఇవన్నీ పనసాకులు అనమాట. పనసాకుల్ని ఇలా చేసి అండ్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే దానిలో ఇడ్లీ పిండి ఇలా వేసి ఏదైతే పిండి ఉంటుందో దాన్ని అలా చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్ళి మెషినరీ ఇందాక మనం చూసాం. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది మేకింగ్. సో ఇవన్నీ పర్ డైలీ ఇలా చేయడం అంటే కూడా చాలా గ్రేట్ కదా. ఇంతకీ ఇంత మంచి ఆలోచన వచ్చింది ఎవరికి తెలుసు? ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బిజీగా అయితే ఉన్నారు, నేను చూశాను. ఎలా అండి ఆలోచన ఎలా తట్టింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసింది రావులపాలెం నుండి ఓకే. స్టార్టింగ్ రావులపాలెంలో వెంకటరెడ్డి గారు మా అంకుల్ గారి కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. సో మన హైదరాబాద్లో ఉంటున్న మన కోనసీమ కస్టమర్స్కి ఇబ్బంది కాకుండా ఉండడానికి అక్కడికి వెళ్ళి తిన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మిస్ అవుతారేమో అని చెప్పేసి అని. సో అది మేము మళ్ళీ అదే కాన్సెప్ట్గా కోనసీమ వంటిల్లు అని ఆర్కే వారి కోనసీమ వంటిల్లు అనుకుని స్టార్ట్ చేసింది. ఓకే. ఇక్కడికి రావడానికి మీకు అసలు టైం, ఈ ప్లేస్ దొరకడం ఇవన్నీ మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తారు? యాక్చువల్గా చాలా సర్వే చేస్తాం ప్లేసెస్ గురించి. సో విచ్ విల్ బి ద గుడ్ ప్లేస్ అంటే ఒక హోమ్ లొకేషన్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఒక మదర్ లొకేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలా సర్వే చేస్తాం. బట్ మనకి ఇక్కడ కూకట్పల్లి, ప్రగతి నగర్ అండ్ ఆ జోన్స్లోని ఎక్కువ అంటే మోస్ట్ ఆఫ్ ది టోటల్ హైదరాబాద్ ఉంటారు కోనసీమ ప్రజలు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ. సో ఇక్కడ ఎక్కువ మోస్ట్ పీపుల్ మన ప్రగతి నగర్, నిజాంపేట, కూకట్పల్లి జోన్స్లో ఉండబట్టి సో ఇది ఫస్ట్ లొకేషన్ అనుకొని సర్వే చేసి సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా బయట స్వీట్ కౌంటర్ కూడా ఉంటుందండి. లైవ్ బొబ్బట్టు, లైవ్ పూతరేకులు, సున్నుండలు, సో అవన్నీ కోవా అన్నీ లైవ్ చేసి పెడతారు. సో అట్లా మాకు రాజమండ్రిలో ఎవరైతే రోజ్ మిల్క్ మిస్ అవుతారో రాజమండ్రి రోజ్ మిల్క్. సో టిఫిన్స్లోని మీకు పొట్టికలు, ఆవిరి కుడుము, రాగి ఇడ్లీ, అది విటమిన్ ఇడ్లీ అంటామండి. సో మొలకలతో కూడా పెసర పునుగు, చిట్టి గారెలు, పెసరట్టు, చిట్టి పెసరట్టు, కాకినాడ చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు, దిబ్బ రొట్టి, జీడిపప్పు ఉప్మా. మేమైతే చూస్తున్నాం. మీ ఫీలింగ్ ఏంటి? ప్రజెంట్ ఇంతమంది వచ్చి ఇక్కడ తిని వెళ్తుంటారు, మీకు రివ్యూస్ చెప్తుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత అయితే సక్సెస్ లాగా ఫీల్ అవుతారా? హౌ యూ ఫీల్? చాలా హ్యాపీ అండి. సో మేము పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ యాక్చువల్గా కోనసీమ ప్రజలు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ. సో కస్టమర్స్ చాలామంది మమ్మల్ని ఆదరించినందుకు ఎంతో ధన్యవాదాలు వాళ్ళకి. స్టార్ట్ చేసింది ఎప్పుడు? సో 2019 July 9th. ఓకే. సో immediate to that గుడ్ రెస్పాన్స్. So it's based on quality and how you maintain the customer relation. So how you respond to the customer. సో ఇది ఈ వారం 8th Street. అయ్యో, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందుకు ఈ ప్లేస్ ఎక్కడుందనే కదా. ఎస్, ఆ విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. హైదరాబాద్లో కూకట్పల్లి JNTU ఆపోజిట్ రోడ్లో ప్రగతి నగర్ ఉంటుంది. ప్రగతి నగర్లో కోనసీమ వంటిలని ఎవరిని అడిగినా చెప్తారు. అంత ఫేమస్ అనమాట. ఫుడ్ అంత టేస్ట్గా ఉంటే అలా ఫేమస్ అయిపోతుంది కదా మరి. సో ఇది ఇవాళ స్పెషల్.